ఇవన్నీ విదేశాల నుంచి ఈరాయన వస్తూ ఉంది. పేపర్లు కోడే కూసాయి. పాడేరు ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో 25,000 ఎకరాలు గంజాయి కాస్తున్నారు. 8,000 కోట్ల రూపాయల విలువ. ఇది దేశం నలుమూలలకి సప్లై చేస్తున్నారు. అప్పటికే ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే నేరుగా దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇంకొక పక్క చూడండి, హీరాయిన్ వచ్చింది. గుజరాత్లో ముద్రా పోర్ట్లో పట్టుకున్నారు. 3,000 కేజీలు. ఎంత దాని విలువ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 21,000 కోట్ల రూపాయలు. అంతకు మునుపు వచ్చినట్టు ఉన్నాయన్నారు. పేపర్లు రకరకాలుగా రాశారు. కొన్ని పేపర్లో 72,000 కోట్లు, కొన్ని పేపర్లో 1,50,000, 2 లక్షల కోట్లు. ఇలాంటి విషయం వస్తే ఇక్కడ ఉండే ప్రభుత్వం ఏం చేయాలి? అప్రమత్తం కావాలా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి, రాష్ట్ర ప్రజలకు ఆలోచించండి. ఈ విషయంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో ఈరోజు మన మీద 2.5 సంవత్సరాల పైన దాడులు జరిగాయి. అవి కూడా మాట్లాడుకుందాం. ఇంకో పక్క ఆర్థికంగా, రాజకీయంగా, లేకపోతే శారీరకంగా, మానసికంగా వేధించారు. ఎంత వేధింపులు అంటే తట్టుకోలేని వేధింపులు చేశారు. అవి కూడా భరించాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకి భిన్నంగా భావితరాల భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు మొత్తం నిర్వీర్యం చేసే విధంగా ఈ డ్రగ్స్ వస్తున్నాయంటే, ఈరోజు ఒక అమ్మాయి, ఒక మహిళ వచ్చి మాట్లాడింది. మాలతి అని ఒక విజయవాడ ఆవిడ. ఆ ఒకటే మాట చెప్పింది, మీరు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండండి, మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. ఒకసారి గంజాయి కానీ హీరాయిన్ కానీ ఎలాంటి డ్రగ్స్కు అలవాటు పడినా ఇంక మా పిల్లలు మా చేతుల్లో ఉండరు, మేము పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం, దయచేసి అప్రమత్తంగా ఉండమని చెప్పారు. అది విన్న తర్వాత నాకు అనిపించింది, నేను చేసే ఈ పోరాటంలో ప్రజల సహకారం ఉంది, ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ గుడ్డి ముఖ్యమంత్రికి మాత్రం తెలియదు. నేను అడుగుతున్నా, అంటే నీకు భయపడి, నీ పోలీసులకు భయపడి, నీ అధికార యంత్రాంగానికి భయపడి రాష్ట్ర ప్రజానికి అంతా సరెండర్ అయిపోవాలనా? నేను కూడా సరెండర్ అయిపోవాలనా? ఏ తమ్ముళ్ళు కావాలనా? బాధ్యత లేదా మనకందరికీ? నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, లిక్కరు, మద్యం ఏం చెప్పాం? తరతరాలుగా, డికేడ్స్గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు మద్య నిషేధం పెట్టినా మళ్ళా వచ్చినా మద్యం అంతా కూడా ఒక పాలసీ ఉంది. ఎప్పుడైతే ఆ పాలసీ, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, రాష్ట్రంలో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, దేశంలో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా చేయాలి తప్ప ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్ చేయడానికి వీలు లేదు. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు సారాయి దగ్గర నుంచి దీనివల్ల పేదవాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతుందని సిండికేట్లు మొత్తం కొట్టేసి ఆ రోజు ఈ మద్యాన్ని, పాలసీని రెగ్యులరైజ్ చేసిన ఘనత మన నాయకుడు ఎన్టీ రామారావు గారికే దక్కింది. అలాంటిది ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు? బ్రాండ్లు మార్చడానికి, సొంత వ్యాపారం చేయడానికి చేశారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బ్రాండ్లు కర్ణాటకలో ఉన్నాయా? తమిళనాడులో ఉన్నాయా? ఒరిస్సాలో ఉన్నాయా? దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? ఎందుకు వచ్చాయని అడుగుతున్న ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అడిగేవాడు లేకపోతే మీ ఇష్టానుసారంగా గుత్తాధిపత్యంతో
దొంగసారా వ్యాపారం చేసుకొని ఈ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు తాగేది కల్తీ. పేదవాళ్ళు అలవాటు పడిపోతారు. రోజంతా కష్టపడితే ఒక పెగ్గేసుకొని పడుకుందామని. ఏమైంది ఈరోజు? ఆ అలవాటే మీకు శాపంగా అయింది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మద్యపాన నిషేధం మాట్లాడాలా, చెప్పాడా లేదా? ఈరోజు 25 సంవత్సరాలు ఎవరైతే తాగుతారో కడాన ఆడపిల్లల మంగళ సూత్రాల పైన కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని? నేను అందుకే అడుగుతున్నా, ఎందుకు మంగళ సూత్రాలు అన్నానంటే తాగుడు ఒక బలహీనత, కానీ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడు ఆలోచించేస్తారు. అలాంటి ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటూ మగవాళ్ళని బానిసలుగా తయారు చేసి రేపు ఏదైనా మానేయాలన్నా మానలేకుండా అప్పు తెచ్చాం కాబట్టి మీరు తాగాలి, తాగుతారా లేకుంటే సస్తారా అని 25 ఏళ్ళు మనం తాకట్టు పెట్టారు. ఏం తమ్ముళ్ళు, ఇది ఆంధ్ర ప్రజానీకానికి రోషం అనిపించలేదా అని అడుగుతున్నా నేను. బాధ అనిపించలేదా అని నేను అడుగుతున్నా. దాంతో ఏమైంది? తాగే వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. 60 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేసేసాడు. పేరు మద్యపాన నిషేధం. రేట్లు పెంచితే తాగడం తగ్గుతుంది, తాకట్టు పెడితే తాగడం తగ్గుతుందా తమ్ముళ్ళు? తగ్గుతుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. ఏమి మీరందరూ తాగితే నాకు నష్టమా? నాసిరకం తాగితే నాకు నష్టమా? ఎవరికి నష్టం? జాతికి నష్టం. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ విషయమే చెప్పా. పోరాడాం. దీంతో పక్కన పోయి తమిళనాడుకో కర్ణాటకకో తెలంగాణకు పోయి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఊర్లోని నాటుసారా మొదలు పెట్టారు. కొంతమంది ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే కోవిడ్ వచ్చినప్పుడు ఈ సారా దొరకకుండా, ఈ తాగడానికి వీలు కాకుండా కడాన ఏదైతే మన హ్యాండ్ వాషెస్ వాడుతున్నాం అది తాగే, శానిటైజర్ తాగే పరిస్థితికి వచ్చారు. అప్పటికైనా మీకు రియలైజేషన్ వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చిందా? మీకు బాధ్యత ఉందా? అది అయ్యింది. కడాన ఇవన్నీ ఎందుకని గంజాయికి వెళ్ళిపోయారు. గంజాయి తక్కువ ఖర్చు, ఎక్కువ కిక్కు. హీరాయిన్ తక్కువ ఖర్చు, ఎక్కువ కిక్కు. మత్తు కూడా కాదు, మీ జీవితాలను నాశనం చేయడం. ఒకసారి ఎవడైనా గంజాయి తాగితే ఇంకా వాడు బయట వస్తారా తమ్ముళ్ళు? డ్రగ్స్ కి అలవాటు పడితే ఆ పిల్లలు బయట వస్తారా తమ్ముళ్ళు? మన పిల్లల్ని పంపిస్తున్నామా లేదా ఈరోజు స్కూల్కి? ఎవరైనా ఇలాంటి అమ్మితే మన పిల్లలు అలవాటు అయితే మన జీవితాలు ఏం కావాలని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. నేను ఆ విషయమే అడిగా. ఏంటి, ఎందుకు గమ్మునున్నారు మీరు? ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? మనం మాట్లాడిన తర్వాత తెలంగాణలో సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. నర్సీపట్నం, పాడేరు, సీలేరు బెల్ట్ లో ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఆనందబాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఒకరోజు మాట్లాడితే ఉదయానికంతా సీలేరు నుంచి పోలీసులు వస్తారు ఇక్కడికి, నర్సీపట్నం నుంచి. దొంగలు పట్టుకోవడానికి కాదు, ఎవరు దొంగతనం చేశారు, స్మగ్లర్స్ ఉన్నారు, ఇది తప్పంటే అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టడం, నోటీస్ ఎత్తుకొస్తారు. పోలీసులకు సమాచారం కావాలంటే ఏం సమాచారం కావాలి నీకు?
ఏ సమాచారం కావాలి మీకు? తెలీదా మీకు ఇక్కడ జరిగేది? అది అయ్యింది. తెలంగాణ సీఎం రివ్యూ మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మీకు టైం లేదా? రివ్యూ పెట్టరా మీరు? సమీక్ష చేయరా మీరు? సమీక్ష చేస్తారు దేనికి? ఎన్టీఆర్ భవన్ పైన దాడికి సమీక్ష చేస్తారు ఎట్ట చేయాలని. అదే ఈ ప్రభుత్వ ఉగ్రవాదం. నేను అడుగుతున్నా, హీరోయిన్ ముండ్రా పోర్టులో పట్టుకుంటే దానికి చిరునామా విజయవాడ. అది వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలని లేదు తమ్ముళ్ళు? బాధ్యత ఉందా లేదా? ఏం చేస్తారు కమిషనర్ పోలీస్? మాకే సంబంధం లేదు అంటే అతను చెన్నైలో ఉన్నా ఎక్కడున్నా ఇలాంటిది వచ్చినప్పుడు రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మీకు సంబంధం లేకపోతే ఇమ్మీడియట్ గా కేంద్రానికి సహకరించి మీరు కూడా చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ జరిగితే మొన్న పట్టాభి మాట్లాడాడు, లేకుంటే ఇంకొకరు పార్టీ వాళ్ళందరూ మాట్లాడితే అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఏమని? మీ దగ్గర ఏమేమో ఎవిడెన్స్ ఉండమని. ఓకే, మేమే ఎవిడెన్స్లు ఇస్తాం. మీ చొక్కాలు తీసేసి పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా మాకే ఇచ్చేయండి, మేమే చేస్తాం.